అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఇంటి దగ్గర పెంచుకునే పాదు చుక్కలతో ఇలా టమాటా కర్రీని చేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీలో మసాలా పొడులు కానీ అల్లం వెల్లుల్లి పేస్టులు కానీ ఏమీ వేయకుండా ఎంతో టేస్టీగా కర్రీని రెడీ చేసుకుందామండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పాదు చిక్కుల్ని క్లీన్ చేసుకుని తీసుకున్నానండి. ఈ చిక్కుల్ని కట్ చేయకుండా ఇలా వండుకుంటేనే బాగుంటుందండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ని మరీ క్రిస్పీగా వేయించవలసిన అవసరం లేదండి, కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది. ఆనియన్స్ ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుల్ని వేసుకోవాలి. వేసుకున్న చిక్కుల్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న చిక్కుడుగాయలను మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. చిక్కుడుగాయలు ఎంత బాగా మగ్గితే మన కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చిక్కుడుగాయలు మగ్గాయో లేవో చూసుకోవాలండి. చిక్కుడుకాయలు ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ 3 టమాటాలను కూడా వేసుకోవాలి. వేసుకున్న టమాటాలను బాగా కలుపుకోవాలి. ఈ కర్రీలో టమాటాలు కారం 2 ఎక్కువగా పడతాయండి. టమాటో పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కర్రీని బాగా మగ్గించుకోవాలండి. టమాటో ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసుకున్న ఉప్పు కారాలు చిక్కుడుకాయలకు పట్టేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని చూసుకుని వేసుకోవాలండి. చిక్కుడుకాయలను బాగా మగ్గించుకున్నాం కదా, వాటర్ని తక్కువగా వేసుకోవాలి. కర్రీలో వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కర్రీని చెక్ చేసుకుంటూ గ్రేవీ దగ్గర పడిందో లేదో చూసుకోవాలి. ఇదే విధంగా బయట మార్కెట్లో దొరికే చిక్కుడుకాయలతో వండుకున్న కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. గ్రేవీ ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టులు మసాలా పొడులు లేకుండా ఎంతో టేస్టీగా మన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.